గురువుగారు మనకి ఇప్పుడు బీజాక్షరాల్లో ఏ అక్షరాన్ని మనం తీసుకొని పదే పదే చదువుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది? మంచి ప్రశ్న వేశారమ్మా. ఇప్పుడు బీజాక్షరాల్లో ఐం బీజమేమో సరస్వతి బీజం అంటారు, శ్రీం బీజమేమో లక్ష్మీ బీజం అని చెప్తారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సేపు శ్రీం 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 అని చదువుకుంటే వస్తుందా అమ్మవారు అంటే అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది లక్ష్మీదేవి ఎవరితో ఉంది, ఎక్కువగా స్థిరంగా ఉండేది స్వామివారి దగ్గరే. మిగతా అంతా చలం తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇలాగే లక్ష్మీదేవి గోశాలకు వెళ్ళి గోవులకి అడుగుతుంది, అమ్మ మీ దగ్గర నాకు స్థానం ఇవ్వండి, అందరు దేవతలు మీలో ఉన్నారు, నాకు ఒక్కదానికే స్థానం లేదంటే నేను మీకు ఇవ్వము అంటది గోమాత. నువ్వు చండాలుడి దగ్గర ఉంటావు, మంచోడి దగ్గర ఉంటావు, తిరుగుతూనే ఉంటావు, అందరినీ అనుగ్రహిస్తున్నావు, నేను మీకు ఇవ్వను అంటది. అలా కాదమ్మా, నేను సర్క్యులేట్ అవ్వాలి, ఓ 10 రూపాయలు అటు ఇటు 10 సార్లు తిరిగితే వాడు 100 సంపాదించినట్టు వీడు 100 సంపాదించినట్టు 10 రూపాయలే సర్క్యులేట్ అవ్వాలి కదా. వాళ్ళ కర్మలను బట్టి నేను అనుగ్రహిస్తాను. మీరు కనుక నాకు స్థానాన్ని మీకు కల్పించకపోతే మీ దగ్గర విష్ణువు కూడా నన్ను రానివ్వడు అంటే అప్పుడు గోమయంలో లక్ష్మీదేవికి స్థానం కల్పిస్తారు. అందుకే గోవులు యొక్క మయం అంటే పిడకలు మనకి ఉంటాయి కదా, దాంతో మనం గొబ్బెమ్మలు పెట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉంటాం. దీనివల్ల వచ్చింది అయితే గొబ్బెమ్మలు పెట్టుకోవడం అనేటువంటిది, అందుకని పెట్టుకుని ఉంటారు యాక్చువల్గా. అందుకే కల్లాపు జరుగుతూ ఉంటారు. అంటే దేవతల ఆహ్వానం పలకడం. ముగ్గు వేస్తారు, ముగ్గు ఎందుకు వేస్తారు, దేవతలకు ఆహ్వానం అనమాట. ముగ్గు లేదనుకోండి, బయట ఇంట్లో ఏదో పితృకార్యం జరుగుతుంది అనుకోని దేవతలు వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విష్ణువుని ఆరాధించకుండా కేవలం లక్ష్మీదేవిని ఆరాధించి ఓం శ్రీం బీజం చదివేసుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీదేవి సంతోషించదు. ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి ఏదైనా ఇంటికి వెళ్ళి ఆవిడని మాత్రం పిలిచి అతను రావద్దండి అంటే ఆయన రాకపోతే నేను ఎందుకు, నేను రానంటుంది ఆమె. భర్త మీద ప్రేమ ఉంటే, వాళ్ళిద్దరు గొడవలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కదా. అట్లాగే లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మనకు అనుగ్రహం కావాలి అంటే శ్రీం బీజం ఎలా అయితే చేస్తామో లక్ష్మీ కటాక్షం కలగడానికి ఎక్కువగా విష్ణు ఆరాధన చేసి లక్ష్మీ ఆరాధన చేయాలి. లక్ష్మీ సహితంగా విష్ణు సహితంగా లక్ష్మీ ఆరాధన చేయాలి. అంటే విష్ణుకి సంబంధించింది ఏం చదవాలి గురువు? చెప్తాను. విష్ణు సహస్రనామాలు చదవడం, ఓం నమో నారాయణాయ అనుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీకు ఎప్పుడు చాలామంది డౌట్స్ పడుతుంటారు, బిల్గేట్స్ ఏం లక్ష్మీ అష్టోత్తరం చదివాడని ఆవిడకి అంత ధనము, అతనికి అంత ధనము అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే స్పాంటేనియస్నెస్ అని ఉంటుంది చూసారా, ఆలోచన విధానం. మనం ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎంత తెలివిగా ఉన్నాం, ఇదే లక్ష్మి. ఎందుకంటే బుధుడు తెలివితేటలకు కారకుడు, బిజినెస్కి కారకుడు, అప్డేట్కి కారకుడు, ఓకే, కమ్యూనికేషన్స్కి కారకుడు బుధుడు. ఇప్పుడు ఆ బుధుడు కనుక బుద్ధి కనుక కరెక్ట్గా పనిచేస్తుంటే వాడికి ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఉంటుంది అనమాట. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు. అందుకని ఎవరైనా సరే వాళ్ళు అప్డేట్గా ఉంటూ తెలివిగా ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా అక్కడికి వస్తుంది. అదేనమ్మా. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారంటే విష్ణు సహితంగా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది శుక్రవారం పూట డబ్బులు ఇవ్వరు, అమ్మో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో. కానీ శాస్త్రంలో ఎక్కడా శుక్రవారం గురించి చెప్పలే. బుధవారం ధనం ఇవ్వద్దని చెప్తారు వేరే వాళ్ళకి. బుధవారం ధనం ఇవ్వద్దని చెప్తారు. మంగళవారం నాడు అప్పులు తెచ్చుకోకూడదు, అప్పులు అప్పు అనేది తీరం మళ్ళీ అప్పు చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మంగళవారం అప్పు చేయకూడదు అనేటువంటి శాస్త్రం అనమాట. అట్లా అది కాబట్టి ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఉన్నాయి, ఇవి పాటించాలి. మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః, ఈ ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. సరే, అంటే ఏ టైంలో చదవాలి? అలాంటి ఉదయం పూట చదవాలి. మనస్సు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో ఒక్కసారి ఒక మంత్రం అనుకున్నామంటే ఆ మంత్రాన్ని తదేకంగా మనం అంటే దానిలో రమించాలని ఆ మంత్రం యొక్క టేస్ట్ ఒక పాట ఉంటుంది చూడండి, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని. రుచి ఏమిటంటే ఆయన దాన్ని ఆస్వాదిస్తున్నాడు, అలా అన్నమాట. అలా గనక చేసి మనకి లక్ష్మీ అనుగ్రహం కలగడానికి శుక్రవారాల పూట కనుక ఎవరైతే చపాతీలకి నూనె వేయకుండా చేసే చపాతీకి 3 చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవు గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇంట్లో మనకి శాస్త్రాల్లో చెప్పారు, ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూ ఉండడం, గొడవలు పెట్టుకోవడం,
ఉండకూడదు అంటారు. ఉంటే కూడా లక్ష్మి నిలబడదు. ఇంట్లో వాస్తుపరంగా కూడా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండాలి. ఓకే. అప్పుడు కొంచెం కుబేర స్థానం కాబట్టి ధనయోగం అనేటువంటిది కలుగుతుంది వారికి. అలా ఓకే గురువుగారు.